2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. ప్రతి ఒక్కరు ఫస్ట్ కోరుకునేది ఇంకో మనిషి దగ్గర ఏంటంటే రెస్పెక్ట్. ఎప్పుడైతే గౌరవం దక్కుతూ ఉంటుంటుందో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రిలేషన్ దగ్గర ఆగుతాం, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంటాం. ఎప్పుడైతే ఒక మనిషి ఇంకొక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వరో వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ పొరపాటును కూడా మనం తీసుకోలేము దాన్ని. ఆ సిచ్యుయేషన్స్ అంత మనల్ని ఇబ్బందికరంగా పెడుతూ ఉంటుంటాయి. దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయొచ్చు అంటాం? రెస్పెక్ట్ లేని చోట మనిషి సస్టైన్ అవ్వాలి అంటే ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటాం? ఏ విధంగా కమ్యూనికేట్ చేయొచ్చు అంటాం? అసలు ఏ రిలేషన్ అయినా సరే, అసలు ఏ రిలేషన్ అయినా సరే రెస్పెక్ట్ లేని చోట మనకు అసలు ఉండబుద్ధి కాదు. ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ వస్తుంది. దేనికోసం ఇదంతా అని వస్తుంది. ఎస్పెషలీ మిగిలిన రిలేషన్షిప్స్లో నువ్వు అంటే కలిసి ఉన్నా లేకపోయినా పర్లేదు, నీకు గౌరవం దక్కట్లేదు అనుకుంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఇబ్బంది ఉండదు. బట్ అదే వైఫ్ అండ్ హస్బెండ్ దాంపత్యంలో కనుక ఇదైతే అటు అంత త్వరగా వెళ్ళిపోనూ లేరు, ఉండను లేరు. ఉన్నా కూడా అది ఏంటంటే ఇక తప్పక మనసొప్పక అన్నట్టు ఉంటుంది తప్పితే నీ ఫుల్ ఇవ్వలేవు, నువ్వులా ఉండలేవు నీకు రెస్పెక్ట్ లేని చోట. ఒకటి దీనికి ఒక పరిష్కారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ లేదు నీకు, ఖచ్చితంగా ఎప్పుడూ నీకు డిస్రెస్పెక్టే, చులకనే, వాల్యూ లేదు అనుకున్నప్పుడు నువ్వు ఒక అడుగు వెనక్కేసి ప్రయారిటైజ్ చేసుకోగలగాలి. నీది నువ్వు చెక్ చేసుకోగలగాలి. అంటే నాకేం కావాలి? ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేయటం. అంటే ఏంటి? కొద్దిగా ఆ ఎడబాటు, అంటే ఎక్కడికన్నా వెళ్ళటమో లేకపోతే ఏదన్నా దూరం, కొంచెం దూరం మెయింటైన్ చేసి దూరంగా వెళ్ళగలగాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎట్లా అయినా సరే చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు కూడా కొంచెం టైం దొరుకుతుంది ఆలోచించుకోవటానికి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటానికి, సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను, నా అవసరం ఎంత ఉంది, నాకు ఎంత వాల్యూ వస్తుంది, ఎందుకు ఇలా డిస్రెస్పెక్ట్కి నేను గురవుతున్నాను, రెస్పెక్ట్ అనేది ఎందుకు డ్రా చేయలేకపోతున్నాను, ఎందుకు గౌరవం అడిగితే రాదు, అవునా, అది ఎర్న్ చేసుకోవాలి. ఇంకొకటి ఇచ్చి పుచ్చుకోవాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం. సో ఎక్కడ తేడా జరుగుతుంది? అన్నిసార్లు మనకి గౌరవం దొరకనప్పుడు ఎదుటి వ్యక్తినే మనం బ్లేమ్ చేయటానికి లేదు. కొన్నిసార్లు మన వైపు, మన బిహేవియర్లో ఉండే ఫ్లాస్ వల్ల, ఫాల్ట్స్ వల్ల కూడా మనకి రెస్పెక్ట్ దొరకదు, అవునా. మనం అంటే ఎదుటి వ్యక్తికి మనల్ని గౌరవించాలి అనే ఫీలింగ్ మనం ఎందుకు తెప్పించలేకపోతున్నాము అనేది చెక్ చేసుకోవాలంటే కూడా ఈ దూరం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది అవసరం. సో నువ్వేం డెవలప్ చేసుకో. ఇంకొకటి, అసలు నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? పక్కన వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సరే, అసలు నీ మీద నీకు రెస్పెక్ట్ ఉందా? నువ్వు చేసే పనుల మీద నీకు క్లారిటీ ఉందా? నీ వే ఆఫ్ బిహేవియర్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, వే ఆఫ్ లీడింగ్ లైఫ్, జీవితాన్ని ఎట్లా జీవిస్తున్నావు, ముందుకు తీసుకెళ్తున్నావు, తెల్లారి లేస్తే ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఈ ప్రాసెస్లో నువ్వు చేసేది నీకు కరెక్ట్, నీకు రెస్పెక్ట్ ఉంటే పక్కన వాళ్ళ నుంచి రాబట్టుకోవటం తేలికవుతుంది. అసలు నువ్వు నీ మీదే నీకు క్లారిటీ లేకుండా, నువ్వు చేసే పని మీదే నీకు ఒక స్పష్టత లేకుండా ఉన్నప్పుడు ఎవరో రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది, అవునా. సో ఇవన్నీ ఆలోచించుకోవటానికి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇదేదో పగా ప్రతీకారం కోసం దూరం మెయింటైన్ చేయమంటలా. అసలు దూరం ఉంటే ఏంటంటే ముందు ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంతర్ముఖంగా ఆలోచించుకోవటానికి, మనల్ని మనం అనలైజ్ చేసి సెల్ఫ్ అనాలిసిస్, నువ్వేంటి, అసలు నీ మీద నీకు అవగాహన ఉందా, అవేర్నెస్ ఉందా, ఇవన్నీ కూడా తెచ్చుకోవటానికి ఈ దూరం, ఈ ఎడబాటు, ఈ డిస్టెన్స్ అనేది నీకు ఒక టైం ఇవ్వటం జరుగుతుంది. అర్థమైందా? సో నువ్వు ఇప్పుడు ఆ క్లారిటీ తెచ్చుకోగలగటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్, బౌండరీస్ సెట్ చేయగలగాలి. అవతల వాళ్ళకి ఏది నీకు ఒక అవేర్నెస్ వచ్చింది, నీకు ఒక క్లారిటీ వచ్చింది, ఇందులో నువ్వు మార్చుకోవాల్సినవి ఏంటి, ఎదుటి వ్యక్తులు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే, లేదా ఒక రిలేషన్షిప్లో నీకు రెస్పెక్ట్ రావాలి అంటే నువ్వు చేయాల్సిన పనులు ఏంటి తెలుసుకున్నావు, నీకు ఒక అవేర్నెస్ వచ్చింది, నువ్వు అనాలిసిస్ చేసుకున్నావు, నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది,
ఇప్పుడు వాటిల్ని బట్టి బేస్ చేసుకుని నువ్వు కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కువ మాట్లాడి పుసపుస అనవసరంగా అడగని వాళ్ళకి సలహాలు పుంఖాలుగా ఇస్తూ ఉంటే ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? అవునా? ఎప్పుడూ కూడా ఏంటంటే తెలిసిన దానికంటే తక్కువ మాట్లాడాలి, ఉన్నదానికంటే తక్కువ చూపించాలి ఏదైనా సరే. కానీ అది సాధ్యం కాని పని ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు అసలు అది రివర్స్లో ఉంది. అందరూ అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు, ఉన్నదానికంటే ఎక్కువ ఎక్కువ షో ఆఫ్ చూపిస్తారు. చేస్తారు. అవునా? ఏదైనా సరే అంటే అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉంటే 5 ఖర్చు పెట్టి 5 ఉంచుకోవాలి తప్పితే 10 రూపాయలు ఉంటే 20 20 రూపాయలు రూపాయలు ఖర్చు ఖర్చుని పెట్టి ఇప్పుడు చూపించుకుంటే అట్లా ఉంది. అలాగే 10% తెలిస్తే 100% తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు, అందరూ అన్నీ తెలిసినట్టు. అవునా? సో అది తగ్గించుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడ బౌండరీస్ సెట్ చేయగలగాలి. అంటే ఏంటి? అడిగినప్పుడే సలహా ఇవ్వు, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అవునా? సో దేనికైనా నీ బిహేవియర్కి కానీ నీ మాటకి కానీ ఒక వాల్యూ క్రియేట్ చేయి, ఒక విలువని ప్రసాదించు, ఆపాదించు. నువ్వే దానికి అంటే క్రియేటర్వి. సో నువ్వు తక్కువ మాట్లాడే వాళ్ళ మాటలకు చూడండి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అవునా? అందుకని ఏంటంటే ఏదైనా సరే పొదుపుగా వాడుకోగలగాలి. మాట అయినా సరే ఏదైనా సరే లిమిట్స్లో ఉంటే బెటర్ అని నేను ఎప్పుడు అంటుంటా కదా. అసలే ఆ పదం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు బౌండరీస్ అందుకే సెట్ చేసుకోగలగాలి. అలాగే ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయగలగాలి. అంటే ఈవిడని ఏది అడిగినా చేసేస్తుంది, ఎలా అడిగినా వచ్చేస్తుంది, ఎప్పుడు ఫోన్ అంత ఈజీగా మనిషి ఎప్పుడూ కనిపించకూడదు. ఇది ఇవ్వకూడదు. అవునా? ఇప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది క్లియర్గా ఉండాలి అంటే కనుక మనం ఇప్పుడు కొంతమంది లాస్ట్ మినిట్లో ఫోన్ చేసి రమ్మంటుంటారు. అంటే వాళ్ళకి మనం ప్రయారిటీ కాదు, ఏదో ఆఖరిలో ఎక్కడో ఎవరో గుర్తు చేస్తే గుర్తొచ్చో ఇక రేపంటే పిలవపోతే బాగోదు. అంటే ఒకటి జెన్యూన్గా మర్చిపోయి పరధ్యానంలో అంటే పనులో పడిపోయి మర్చిపోయి పిలవనాళ్ళు ఉంటారు. అసలు మనం ఒకళ్ళు ఉన్నామనే ఉనికే మర్చిపోయి మనకి ఇంపార్టెన్స్ లేకుండా మనం ఎక్కడో వాళ్ళ లైఫ్లో వెనక పడిపోయి ఉంటాం కదా, అలా ఉంటాం. అది తెలుసుకోగలిగితే కనుక నువ్వు నీకు ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలా పిలిచినా వస్తారు అనేది అవసరంలా మనకి. ఇఫ్ యు ఆర్ లాస్ట్ మినిట్ పర్సన్ డోంట్ గో. అర్థమైందా? నువ్వేదో ఇంక్లూడ్ అయ్యావు అన్నప్పుడు వెళ్ళవసరం లేదు. ఇంకొకటి నీకు చెప్పలేదు ఒక విషయం ఏదైనా అడక్కో. వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనుకో, అదేంటి వాళ్ళకి చెప్తావు నాకు చెప్పలేదని అడగమాక, అంత అవసరం ఏముంది? సో దోస్ థింగ్స్ ప్రూవ్ దట్ యు ఆర్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్. పక్కనాడు నీకు ఇచ్చాడా లేదా అన్నది నీకు అనవసరం. మనకి మనం ఫస్ట్ ఇచ్చుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అందుకే అదర్స్ రెస్పెక్ట్ కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్లో. ఎందుకంటే వేరే ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది నిన్ను రెస్పెక్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయటం కంటే నువ్వు నీ దృష్టిలో కరెక్ట్గా చేస్తున్నావు, నీకు నీ మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది అన్నప్పుడు స్లోగా నీ లెవెల్ ఆఫ్ ఈక్వల్ వేవ్ లెంత్ ఉన్నాళ్ళు, నీతో మ్యాచ్ అయ్యేవాళ్ళు ఆబ్వియస్గా నీకు అట్రాక్ట్ అవుతారు. సో ఎంతసేపు నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, నన్ను వీడు పలకరించలేదు, నాకు వీళ్ళు ఇది చెప్పలేదు, అసలు ఆ ఏడుపు అవి వద్దు. అసలు నీకు కావాల్సింది ఏంటో లైఫ్లో నీ క్లారిటీ ఉండి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే పక్కన వాళ్ళు ఏం చేశారు అన్న దాని మీద నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన పని ఉండదు. అవునా? సో మొన్నే ఒకటి చెప్పాను నేను, మనం ఎటన్నా వెళ్తూ ఉంటే దారిలో గేట్లో కట్టేసిన కుక్కలు ఉంటే కనుక అవి మొరుగుతూ ఉంటాయి. అవునా? సో నన్ను చూసి ఈ ఇంట్లో కుక్కలు మొరిగినాయి, ఆ ఇంట్లో కుక్కలు మొరిగినాయి అనుకుంటూ నువ్వు ఇవెందుకు మొరుగుతున్నాయి అనుకుంటా వెళ్తే కష్టం. అవి నువ్వు వెళ్ళినప్పుడే కాదు, వెనకాల వేరే వాళ్ళు వస్తున్నప్పుడు కూడా మొరుగుతూనే ఉంటాయి. వాళ్ళు వేసే వాళ్ళు ఎప్పుడు వేస్తూనే ఉంటారు. ఇంకొకటి, ఆ కుక్కలకి మన మీద అంటే శత్రుత్వం కానీ మనకు అగెయిన్స్ట్ ఏమీ కాదు, అవి వాటి నేచర్ అది. అర్థమైందా? వాళ్ళ బుద్ధే అది. సో నువ్వు వెళ్తున్నప్పుడు జీవితంలో నీకు ప్రయాణంలో అన్ని రకాల వాళ్ళు ఎవరి నేచర్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ నేచర్కి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మదన పడిపోయి ఇబ్బంది పడిపోయి అయితే ఏమవుతుందంటే నీ ప్రయాణం అంటే ఆగిపోతా వెళ్తా అంటే ఏంటంటే బ్రేకులు పడతా ఉంటాయి. బట్ అలా కాకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఏ వేలో వెళ్తున్నావు, ఏ పని కోసం వెళ్తున్నావు అనేది నీ క్లారిటీ ఉన్నప్పుడు ఇటు నుంచి కుక్కలు మురిగినా అటు నుంచి ఇంకేదన్నా అరిచినా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనేది, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు అనేది నీకు ఆ క్లారిటీ ఉంటే
కొన్ని రోజులకి అవే అలవాటు పడిపోయి ఆపేస్తాయి. ఓకే, ఈవిడ రోజు ఇటే వస్తది, ఇంక మనం అరవటం అనవసరం అని. అర్థమైందా? సో, గో బై యువర్ సెల్ఫ్. అందుకే ఎప్పుడు మనకు మన మీద నమ్మకము, రెస్పెక్ట్ ఉంటే ఇచ్చేవాళ్ళు ఎవరా, ఇవ్వనాళ్ళు ఎవరా అన్నది నువ్వు తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా అనేది నిర్ణయించుకో. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ విషయానికొస్తే రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే కమ్యూనికేట్ చెయ్యి. బౌండరీస్ చెప్పాను కదా! ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చెయ్యి. బౌండరీస్ సెట్ చెయ్యి. ఇలా చేస్తేనే వీళ్ళు ఆ రెస్పెక్ట్ ఉంటేనే ఆళ్ళది చేస్తారు. మనం చెప్తేనే వాళ్ళు వింటారు. ఇట్లాంటియి సెట్ చేయటం వల్ల తెలుసుకుంటారు అవతల వ్యక్తి కూడా. దానికి అరిచి, గోల చేసి, రాద్ధాంతం చేసి, నువ్వు నాకివ్వట్లేదు గౌరవం అని మనం అడిగితే వచ్చేది కాదది. మన బిహేవియర్ ద్వారా దాన్ని క్రియేట్ చేయగలగాలి. అది కొద్దిగా కష్టమేమో గానీ అసాధ్యం అయితే కాదు. ఓకే. కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎవరైతే రెస్పెక్ట్ రాట్లేదు అంటున్నారో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కంక్లూడ్ చేసే ముందల, రెస్పెక్ట్ కానీ, వాల్యూ కానీ అడిగితే రావు. వి షుడ్ ఎర్న్ దెమ్. సంపాదించుకోవాలి. బా! ప్లస్ ఇవ్వాలి. ఇచ్చి పుచ్చుకోవాలి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. నేను చెప్పడానికి ఇంకా ఏమీ లేదు. ఎందుకు అంటే చాలాసార్లు చాలా ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని ఎపిసోడ్స్ తెలియకుండానే కొంత నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. మన ప్రయాణంలో మన గోల్ ఏంటని తెలిసినప్పుడు పక్కన వాళ్ళ మురిగారని చెప్పో, రాయేశారని చెప్పో మనం ఆగిపోతే వాళ్ళ బుద్ధి మారదు, మన ఫ్యూచర్ పోతుంది. అంతే. అండ్ ఇది ఎవరైతే గమనిస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ రెస్పెక్ట్ అండ్ వాల్యూ అది మనం తీసుకోలేము, క్రియేట్ చేసుకోగలుగుతాము. అది కనుక ఆ పాయింట్ని కనుక నేర్చుకోగలిగితే లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. ఎవరికైనా పర్సనల్గా సెషన్ కావాలి అనుకున్నా, లేదు ఆన్లైన్ త్రూ, ఆఫ్లైన్ త్రూ తీసుకుంటాం అనుకున్నా, చాలామంది ఎస్పెషల్లీ మీకు అబ్రోడ్ క్లయింట్సే ఉంటుంటారు, ఇది నేను ఎప్పుడు చెప్పే వాక్యమే, వాళ్ళకి కావాలి అనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. తప్పకుండా ఉషా. ఎలాంటి ఆన్లైన్, ఆఫ్లైన్, ఇండివిజువల్, కపుల్, ఫ్యామిలీ థెరపీ ఎలాంటివి కావాల్సిన చాలా ఈజీ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్, అపాయింట్మెంట్ అన్నీ ఫిక్స్ చేసి పెడతారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నట్టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, లేదా పిల్లలకి సంబంధించి పేరెంట్స్కి ఎస్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, కొన్నిటిని మేము హ్యాండిల్ చేయలేకపోతున్నామని మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సూసైడ్స్కి సంబంధించి మనం ఎక్కువగా వింటున్నాం. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, వీటికి సరిగ్గా అర్థం కూడా తెలియని పిల్లలు వాటికి బానిసలయ్యి లోబడి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పేరెంట్స్కి ఒకసారి మేము కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాం విజయ మేడంతో, పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నామన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మా ఎపిసోడ్స్ ఎవరైనా చూస్తే ఎస్పెషల్లీ స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, విజయ మేడంతో సెషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ మేడం టీం మీకు డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ.